నైటు మా వారు వచ్చేటప్పటికి 11 అయిపోయిందండి. అప్పుడైతే చికెన్ పకోడీ అయితే తెచ్చుకున్నారు. మా పిల్లలు అప్పుడు నిద్రపోయారు కదా, అలా అని చెప్పి బాక్స్లో తీసిపెట్టి వాళ్ళకి ఉంచేసామండి. సో ఇంకా అప్పుడు నైట్ ఇంకా ఫుడ్ ఏం తినరు, బూస్ట్ కలిపేసి కొంచెం పాలైనా తెచ్చేసానండి. ఈ కాఫీ పొడి అయితే చాలా రోజులు అయిపోయిందండి తీసుకొచ్చి. నేను మార్నింగ్ ఇంకా మా పిల్లలకి హాలిడే అని చెప్పి నేను చాలా లేట్గా లేసాను. కాఫీ అయితే మా వారికి అడిగితే పెట్టేసి ఇచ్చానండి. ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. డైలీగా క్లీన్ చేసుకుంటాను కదా, అలా గుమ్మం ఎదురుగా క్లీన్ చేసుకొని ఇంకా సెంపుతో వాటర్ అనేది పెట్టేశానండి. ఇంకా మా వారు కర్రీ వండితేనే అన్నం తింటానని చెప్పారు. అప్పుడు అన్నం చేసి కర్రీ కూడా చేశానండి. అన్నీ కొన్ని ఉన్నాయి, అన్నీ కలిపి అయితే ఇలా కర్రీలా చేసాను. దొండకాయను, పొటాటో, నెక్స్ట్ కొంచెం క్యారెట్ తురుము అయితే వేసి ఇలా చేస్తానండి. ఇంకా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర దంచేసి వేసుకుంటే బాగుంటుంది. ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వుల పొడి కూడా వేసేసుకున్నాను. ఏ ఫ్రై కర్రీకైనా ఇట్లాంటి పొడులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రై కర్రీ అయితే మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు, అందరం వేడిగింజన్నం అయితే తినేసామండి. మా పిల్లలు అయితే పకోడీతో తిన్నారు. మా వారు కర్రీ చేయమన్నారు కదా, కర్రీతో తినేసారండి. నేనైతే మా వదినమ్మ పచ్చడి ఇచ్చాడు కదా, పచ్చడితో తిన్నాను. సో దట్స్ ఇట్ అండి.